పేర్ల మోనిక మరియు తల్లిదండ్రులతో కలిసి వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అమ్మ, మీ డిపార్ట్మెంట్ వారు ఎంత పెట్టి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాను. తీసుకురండి, మీరు వెంట తోడుకొని తీసుకురావాలి అందరినీ, ముగ్గురు. నేను ఈరోజు మీరందరూ ఎదుర్కొన్నారు, మా కమలాకర్ మాస్టర్ ఇక్కడ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. అంతేకాదు వస్తున్న భార్య కూడా ఇక్కడ స్టూడెంటే ప్రగతిలో గతంలోను. నాకు చాలా సంతోషం. బహుశా ఒక ఏడాదిన్నర ఉండుంటుందేమని అనుకుంటున్నాను. ఇక్కడ జనవరి 8వ తారీఖుకి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. రేపు జనవరి 8కి ఇక్కడ మాతో కలిసి జీవించి మా కండిషన్లన్నీ పాటిస్తూ తొలిసారిగా తను జాబ్ సంపాదించుకుంది. గ్రూప్ 4 జాబ్ తను సంపాదించింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇది. అక్కడే ఉండి తను టెస్టులు రాసుకుంటూ వెళితే తహసీల్దార్ వరకు వెళ్ళొచ్చు, ఆర్డీఓ వరకు కూడా వెళ్ళొచ్చు, వరుసనే ప్రమోషన్లు తీసుకుంటూ వెళితే పెందరగా టెస్టులు రాసుకుంటే కనుక. కానీ లోపుగా మా కోరిక ఏంటంటే, ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుందన్నారు. గ్రూప్ 2 పక్కాగా కోచింగ్ తీసుకుని 3 రౌండ్లు పరీక్షలు రాసేస్తుంది. అది కనుక ఆ గ్రూప్ 2 సాధిస్తే ఇంత లేట్ లేకుండా ఇంకా ముందుగా ప్రమోషన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, మంచి అధికారం చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది, 10 మందికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి. సో పక్కనే ఉన్నటువంటి కమలాకర్ మాస్ గారు బహుశా మాకు ఏ సంవత్సరం సార్ ఎంటర్ అయింది? 2010లో. మీరు కూర్చుని మాట్లాడండి మీరు ప్రస్తుతానికి. 2010లో వారు కూడా అక్కడ పక్కన వేకనూరులో ఒక స్కూల్ నడిపించేవాళ్ళు. మా అసోసియేషన్ తోటి సభ్యుడు ఆయన. నాకు ఆ స్కూల్ ఏదో అక్కడ కాలమాన పరిస్థితుల కొద్దీ ఆపేయాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మన స్కూల్లో పనిచేస్తామని చెప్పేసి మాస్టర్ అడిగినప్పుడు, భార్య భర్తలు ఇద్దరు వచ్చినప్పుడు నాకు ఇవాళ కూడా గుర్తిచ్చినటువంటి, నేను ఆయనకి ఇచ్చినటువంటి ఒక ఆదరణ అని అనాలో లేదో తెలియదు అని నాకు, కానీ నాకు ఇచ్చిన సమభావం ఇచ్చింది ఏంటంటే, కరెక్ట్ అయిన బోర్డు అయితే కనుక నా తోటి కాన్వెంట్ ప్రిన్సిపాల్ ఆయన కూడా అసోసియేషన్ సభ్యుడు. అందుకని ఆయనకి ఇచ్చినటువంటి నేను ఛాన్స్ ఏంటంటే, సార్ నేను మీ జీతం నిర్ణయించను, మీ పోస్ట్ నిర్ణయించను, ఈ సంస్థ మీదనుకుని మీరు ఏమి జీతం కావాలో చెప్పండి, ఏం పోస్టు ఏం చేయగలరో చెప్పండి అన్నప్పుడు ఆయన నేను చెప్పిన దానికంటే మరింత జాగ్రత్తగా, నేనేమో మీతో పాటు కలిసి ఇన్ఛార్జ్గా నడుస్తానండి, మేడం ఏమో తెలుగు చెబుతారు అని చెప్పి అన్నప్పుడు అదే కంటిన్యూ చేసిన తర్వాత మధ్యలో ఆమెని ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగులుగా మిగిలిపోతే నాకులాగా మీరు కూడా ట్రబుల్ పడతారు, మీరు ఒకళ్ళన్నా గవర్నమెంట్ జాబ్కి వెళ్ళాలి అన్నప్పుడు ఆవిడ తెలుగు పండిట్గా స్కూల్ అసిస్టెంట్ పోస్టు సాధించడం జరిగింది. ఆల్రెడీ తొలి విజేత అంతకుముందే ఆవిడ చేస్తున్నాం. 2 పాపల్లో ఒక పాప ఇప్పుడు డిగ్రీ అయ్యి రన్నింగ్లో ఉంది, వర్క్లో ఉంది. తన తర్వాత పోస్ట్ కొట్టుకోవడానికి మొదటి బ్యాచ్లో జాయిన్ అయింది. ఇప్పుడు 2 ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళిపోయాం ఇంట్లోనూ. ఇంకొకళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగంలోకి వెళ్ళిపోతే నేను కమలాకర్ మాస్టర్ మాత్రం వద్దనుకుంటున్నాం. ఇక మేము మాత్రం ఇలా ఈ యాత్రలో 10 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు తెప్పించే ప్రయత్నం చేసుకుంటూ పోతాం. సో ఈ సందర్భంగా మేడంని ముందుగా ఈ క్రతువు నిర్వహించవలసిందిగా కోరుతూ, ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరో ఒకళ్ళు పెద్దలు వచ్చి ఈ దేవుడికి అక్షంతలేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను పేరెంట్స్ తరఫు నుండి. సార్ మీరు వస్తారా పెద్దవారు? జ్యోత్స్న స్రవంతి వాళ్ళ తాతగారని పిలుస్తున్నాను మిమ్మల్ని, పేరైతే నాకు గుర్తులేదు కానీ పాప ఇప్పుడు డిగ్రీ 3rd ఇయర్లో ఉంది. అగరొత్తులు వెలిగించి సరస్వతీ పూజతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. నరసింహారావు గారికి మన పేరెంట్స్ అందరి తరఫున దైవ పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ధన్యవాదాలు. తదుపరి కార్యక్రమాన్ని మేడం గారిని నిర్వహించవలసిందిగా కోరుచున్నాను. సన్మానాన్ని చిరు సన్మానం అంటున్నాం. స్టేట్ ఫస్ట్ వచ్చినప్పుడు ఘన సన్మానం అన్నాం. ఇక ఎవరి పోస్ట్ వచ్చినా ఈ క్రతువు కొనసాగుతూ ఉంటుంది. ఇంకా సో మా పిల్లలందరూ మౌనిక అక్క వాళ్ళ తల్లిదండ్రులకు సన్మానం చేయించుకుంటుంది. ఈరోజు 22 ఏళ్ళు 23 ఏళ్ళు కష్టపడి పెంచిన దానికి రుణం తీసుకుంటుంది ఈరోజు. మరి మీరు కూడా ఎప్పుడు రుణం తీర్చుకునే ప్రయత్నం చేస్తారో మేము ఎదురు చూస్తుంటామని గుర్తు చేస్తూ మీ కరతాళ ధ్వనులు వచ్చి మేము సత్కారాన్ని పూర్తి చేస్తాం.
సన్మాన అనంతరం పేరెంట్స్ పాప కూడా మాట్లాడద్ది, అందులో నుంచి కొన్ని ముఖ్యమైన పాయింట్లు మనకి లభిస్తాయి. ఓకే, ముందు మోనికాతో మాట్లాడిస్తాను. ఆ సన్మానం అలాగే ఉంచి మాట్లాడాలి, నువ్వు దండ బయటికి కనిపించాలి. ఒక్కొక్కసారి మామూలు రోజుల్లో మనం డెకరేషన్ ఉండకూడదు, కానీ డెకరేషన్గా ఉండాల్సిన రోజు వస్తుంది ఓ రోజున, ఆ రోజున అద్భుతంగా డెకరేషన్ ఉండాలి. ఓకే, మోనిక ముందు ఒక 5 నిమిషాల్లో తన చిన్నప్పటి నుంచి చదివిన తీరు, ఏం చేసింది, ఎలా చేసింది తీసుకొస్తే అక్కడి నుంచి మనం 4 క్వశ్చన్లు అడుగుదాం, రాబడదాం ఇంకా కొన్ని విషయాలు. ఇదేంటంటే తన సాటిస్ఫాక్షన్ కోసం, మన సరదా కోసం కాదు, ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ మనం కంపేర్ చేసుకొని మనం ఉపయోగించుకోవడం కోసం ఉపయోగపడే పాయింట్స్ అనమాట. ఓకే, చెప్పమ్మా. ముందుగా అందరికీ నమస్కారం అండి. చాలా థ్యాంక్ యూ సార్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. నా పేరు మోనిక, మా నాన్నగారి పేరు కమలాకర్ రావు, మా అమ్మ పేరు కళ్యాణి. నేను గ్రూప్ 4 రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ సాధించాను. చిన్నప్పటి నుంచి 10th క్లాస్ వరకు నేను ప్రగతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అవనిగడ్డలోనే చదివాను. ఇంటర్ కూడా ప్రగతి మహిళా జూనియర్ కాలేజ్ అవనిగడ్డలో చదివాను. డిగ్రీ ఆంధ్ర లైలా కాలేజ్ విజయవాడలో కంప్లీట్ చేశాను. ఆ తర్వాత లాక్డౌన్, అలా కొంచెం తర్వాత కొన్నాళ్ళు కోచింగ్ తీసుకున్నాక సెకండ్ లాక్డౌన్ వల్ల మళ్ళీ గ్యాప్ వచ్చింది ప్రిపరేషన్లో. ఆ తర్వాత గ్రూప్ 4 నోటిఫికేషన్ రావడంతో మళ్ళీ ప్రగతిలోకి వచ్చాను. గ్రూప్ 4 నోటిఫికేషన్లో కోచింగ్ మొత్తం తీసుకొని ఇక్కడే ఉండి రివిజన్కి ప్రిపేర్ అయ్యి ఇక్కడి నుంచే ఎగ్జామ్స్ రాశాను. గ్రూప్ 4 ఎగ్జామ్ రాసేలోపు మధ్యలో వేరే ఎగ్జామ్స్ కూడా కొన్ని అటెంప్ట్ చేశాను. ఫైనల్గా ఇప్పుడు జూనియర్ అసిస్టెంట్గా జాబ్లో సెటిల్ అయ్యాను. ఓకే, సారాంశం చెప్పేసింది. నేను ఇంకొన్ని ప్రశ్నలు అడుగుతాను. అమ్మ, నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత సుమారుగా విజయవాడలో ఎన్ని ఎగ్జామ్స్ రాసి వచ్చావు? ఒక 20 నుంచి 30 ఎగ్జామ్స్ మధ్యలో రాసి ఉంటాను సార్. 25 ఎగ్జామ్స్ సుమారుగా తను రాసి వచ్చింది విజయవాడలో. ఏమేంటో చెప్పు సుమారుగా అవి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో వచ్చే ఎస్ఎస్సి, MTS రాశాను, CHSL రాశాను, CGL ఒకటి రాశాను, ఢిల్లీ SI, ఢిల్లీ కానిస్టేబుల్, GD, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాశాను, ఫుడ్ కార్పొరేషన్ ఎగ్జామ్స్ రాశాను, SBI రాశాను, RRB, IBPS రాశాను, బ్యాంకింగ్ సెక్టార్లో, ఫుడ్ కార్పొరేషన్లో ఎగ్జామ్స్ రాశాను, స్టేట్ గవర్నమెంట్లో SI ఎగ్జామ్, కానిస్టేబుల్ ఎగ్జామ్. ఓకే, ఎన్ని రకాలో ఎగ్జామ్స్కి ఫైట్ చేస్తే ఒక దగ్గర సక్సెస్ అయింది అంటే అది అంతా ప్రాక్టీస్ కోసం అనమాట, ప్రయత్నం, ప్రాక్టీస్. ఓకే, ఏమేమి సబ్జెక్టులు ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు నేర్చుకున్నావో చెప్పు లిస్టు. అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ కంప్లీట్గా. అంటే 8 సబ్జెక్టులు ఏంటో చెప్పవి. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, వాటికి తోడు ఇంగ్లీష్ అండ్ తెలుగు కంప్లీట్గా, గ్రామర్ అండ్ కాంపోజిట్ మొత్తం నేర్చుకున్నాను సార్. తెలుగు గ్రామర్ కూడా చెప్పారు ఇక్కడ? చెప్పారు సార్. ఓకే, జీకే, కరెంట్ అఫైర్స్. జీకే అండ్ కరెంట్. ఈ సబ్జెక్టులన్నీ నేర్చుకుంటే గ్రూప్ 4 ఎప్పుడు నోటిఫికేషన్ పడింది, ఎప్పుడు రాసావు చెప్పు అసలు నువ్వు? గ్రూప్ 4 నోటిఫికేషన్ 2021లో వచ్చింది సార్. డిసెంబర్ ఎండింగ్లో వచ్చింది. మాకు ఎగ్జామ్ వచ్చేసి 2022 జూలై 31న ప్రిలిమ్స్ ఎగ్జామ్ కండక్ట్ అంటే 6 నెలలు గ్యాప్తో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాయిదాలేసి 6 నెలల గ్యాప్తో ఎగ్జామ్ పెట్టారు. ప్రిలిమ్స్ ఎన్ని మార్కులకు పెట్టారు, ఎన్ని వచ్చాయి, ఏమేమి సబ్జెక్టులు ఉన్నాయి దాంట్లో? ప్రిలిమ్స్ 150 మార్క్స్కి పెట్టారు సార్. నాకు 98 మార్క్స్ వచ్చాయి సార్. మొత్తం GS, జనరల్, చెప్పిన సబ్జెక్టులు, కరెంట్ అఫైర్స్ ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్, తెలుగు, ఇంగ్లీష్ తప్ప మిగతా అన్ని సబ్జెక్ట్స్ ప్రిలిమ్స్లో కవర్ అయినాయి సార్. ఓకే, అక్టోబర్లో రిజల్ట్ వచ్చింది ప్రిలిమ్స్. అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత జూలై నుండి అంటే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఒక 3-4 మంత్స్ గ్యాప్తో రిజల్ట్ వచ్చింది. తర్వాత మళ్ళీ 2022 ఏప్రిల్ 4వ తారీఖున మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేశారు సార్. 2022
2023 ఏప్రిల్ 4న సార్. అంటే సుమారుగా అది ఒక 4 నెలలు, ఇది ఒక 6 నెలలు. 2023 ఏప్రిల్ అంటే ఒక 9-10 నెలల గ్యాప్తో మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. అవును సార్. మెయిన్స్ ఎగ్జామ్ అయిన ఒక 1 మంత్కి రిజల్ట్ ఇచ్చారు. మెయిన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత ఒక 1 మంత్, ఆ తర్వాత ఒక 2 మంత్స్కి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎగ్జామ్ పెట్టారు. మళ్ళీ మెయిన్స్ అయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే టైప్ చేయాల్సి వచ్చింది. అప్పుడు కంప్యూటర్ టైపింగ్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ మొత్తం చేయాల్సి వచ్చింది. అది కూడా పూర్తయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు, సర్టిఫికేట్ వెరిఫై చేశారు. తర్వాత డైరెక్ట్ ఇంకా పోస్టింగ్ ఆర్డర్స్ ఇష్యూ చేశారు సార్. పోస్టింగ్ ఆర్డర్స్ ఏ రోజున, ఏ డేట్ని ఇష్యూ చేశారు? అక్టోబర్ 29వ తారీఖు. అంటే నవంబర్ 1. అక్టోబర్ అంటే 10 నెలలు, అంటే సుమారుగా 10 మాసాలు. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి పోస్టింగ్ ఇచ్చే వరకు లెక్క చూసుకుంటే 10 మాసాల పాటు క్రతువు చేశారు గవర్నమెంట్. యాక్చువల్గా ఇదంతా 6 నెలలు అయిపోద్ది. కానీ ఏంటంటే మరి వాళ్ళ తిప్పలు వాళ్ళకున్నాయి కదా, రకరకాల ఆలోచనలు, ప్రభుత్వాలు, స్ట్రాటజీస్, వాటి నుంచి తప్పించి అంత టైం తీసుకుందనమాట. అంత టైం వరకు కూడా ఖాళీగా ఉండకుండా అనేక రకాల పోటీ పరీక్షలు రాస్తూ తన ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంది. అప్పటి వరకు కూడా రోజుకి నిరంతరం ఇక్కడ ఉన్న షెడ్యూల్ మొత్తం పర్ఫెక్ట్గా పాటించుకుంటూ. ఓకే, నీకు మధ్యలో డిసప్పాయింట్మెంట్స్ అనిపించుంటాయి. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ కంపెనీలు జాబులకు పోయారు బీఎస్సీ అయిన తర్వాత, ఏదో 10,000, 25,000, 50,000 జీతాలు తీసుకుంటూ. తనకు కూడా ఆఫర్స్ వచ్చాయి. ఏది కంపెనీ సెలక్షన్స్ అయింది కాలేజీలో ఉండగానే, శాలరీ ఇస్తామని చెప్పేసి. దానికి వెళ్లకుండా ఒక గవర్నమెంట్ జాబ్ సంపాదించాలన్న ప్రయత్నం మొదలుపెట్టి. ఎందుకని? నాకు మా అమ్మ ఇన్స్పిరేషన్ సార్. తను కష్టపడి చదివి జాబ్ సాధించింది. సో అలాగే నేను కష్టపడి ఒక జాబ్ సాధించాలి అనుకున్నాను. అలానే సాధించాను. ఇంకా చదవాలి, ఇంకొంచెం మంచి స్థాయిలో ఇంకో మంచి ఉద్యోగం సాధించాలి సార్. డిసప్పాయింట్మెంట్ అనేది మధ్యలో అయితే చాలాసార్లే కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. కానీ మీ మాటలు విన్న ప్రతిసారి మళ్ళీ మోటివేట్ అయ్యేదాన్ని సార్. ఇలా అంటే సాఫ్ట్వేర్ జాబ్ వస్తే ప్రస్తుతం కొన్నాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, తర్వాత కష్టపడాలి. సార్ చెప్పినట్టు ఇప్పుడు కొన్నాళ్ళు కష్టపడితే గవర్నమెంట్ జాబ్ వస్తే లైఫ్ లాంగ్ సంతోషంగా జాబ్ చేసుకోవచ్చు. సో కొంచెం ఇప్పుడు కష్టమైనా పర్లేదు, ఎలాగైనా జాబ్ సాధించాలి అనుకున్నాను సార్. మీ మాటలే చాలా మోటివేట్ చేశాయి సార్ నన్ను. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఇలాంటి పోటీ పరీక్షల్లో తీవ్ర ప్రయత్నం చేస్తున్నప్పుడు చిన్న సమస్య వచ్చేది ఏంటంటే, ప్రతి నిత్యం మన సకల శక్తులు వెనకలాగేస్తుంటాయి. అంటే ఎప్పుడు ఒక డౌటు, అసలు నేను సక్సెస్ కాగలనా, నేను అవుతానా, నా వల్ల అవుతుందా, పీకేస్తుంటుంది అన్నమాట ఇది. ఎందుకంటే లక్షల మందిలో ఫైట్, అది ఊరిని 5-3 పెట్టి ఫైట్ చేసేది కాదు. అలాంటి స్థితిలో ఒక్కటి ఏంటంటే, అసలు అనుమానం రాకూడదు మనిషికి. నేను సాధిస్తాను అని చేయాలి తప్పితే నేను సాధించగలనా అనే ప్రశ్న వచ్చింది అంటే మన మైనస్ మార్కులు పడిపోతాయి, అంటే ఎనర్జీస్ తగ్గిపోతాయి అన్నమాట. సో నన్ను అడిగితే పోటీ పరీక్షకి వెళ్ళాల్సిన పిల్లలకి బాగా తీవ్రంగా ఉండాల్సింది ఏంటంటే నమ్మకం. ఎవరో ఒకరి మీద, దేవుడి మీదో, గురువు మీదో, టీచర్ మీదో, అమ్మ మీదో, నాన్న మీదో వదిలేయాలి కంప్లీట్గా. అసలు ఫలితాన్ని గురించి నాకు సంబంధం లేదు, మీరు ఏం చెబుతారు చెప్పండి, నేను చేస్తాను అన్నప్పుడు ఆ భారం ఉండదన్నమాట. ఆ భారం అంతా నెత్తిన పెట్టుకు మోస్తుంటే చదివేది ఎక్కడ ఎక్కుద్ది ఇంకప్పుడు, ఎప్పుడు అదే ఆలోచనతో సరిపోతుంటే. అందరూ ఎందుకు, మన రమ్య ఇప్పుడు రిజల్ట్ రావాలన్నటువంటి రమ్య సివిల్ సర్వీస్లో ఓ రోజు నాతో, సార్ నేను అసలు ఆవిడ మామూలుగా తీవ్రవాది, ఇక ఐఏఎస్ తప్పితే ఇంక ఈ భూమి మీద నాకు ఏది వద్దన్నటువంటి ఒక భయంకరమైనటువంటి వాది. ఆవిడకే ఓ రోజున డౌట్ వచ్చింది, సార్ అసలు నేను చేస్తున్న కరెక్టేనంటారా నన్ను ఒక రోజున ప్రశ్న అడిగింది. నేను అన్నాను అప్పుడు ఆన్సరు, రమ్య నువ్వు ఐఏఎస్ కొట్టలేకపోతే నీకు ప్రగతిలో మినిమం 2 లక్షల రూపాయలు శాలరీ ఇచ్చి జాబ్ రెడీగా ఉంటుంది. నువ్వు ఊరికే కూర్చుంటే 2 లక్షలు ఇస్తా నీకు. ఎందుకంటే మా ఊళ్ళో హరిశ్చంద్రయ్య అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన సామెత చెప్పేవాడు, నాగలు దుంటానికి ఇద్దరం కలిసి వెళ్ళేవాళ్ళం. కుదరనోడితో ఊరికే కూడా చేయించుకోకూడదంట, కుదిరినోడిని ఊరికేనైనా కూర్చోబెట్టుకోవచ్చు అంట. ఎందుకంటే మంచి సలహా చెబుతాడు ఏదో ఒకటి. అలా నువ్వు ఐఏఎస్ సాధించలేకపోయినా నువ్వు ఎక్కడికో వెళ్ళి బతకాల్సిన అవసరం లేదు, ప్రగతి నీ కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే అన్ని సబ్జెక్టులు నేర్చుకుంటారు వాళ్ళు, అదంతా పుష్కలంగా ఉపయోగించుకోవచ్చు. లేదు, రెండోది, ఏనుగు చచ్చినా బతికేలు, బతికినా బతికేలు అంటారు. ఒక ప్రయత్నం చేసిన వాడు సక్సెస్ అయినా 10,000, సక్సెస్ కాలేకపోయినా 10,000. ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఊరికే పోదు, ఆ పవర్ ఊరికే పోదు, ఆ సబ్జెక్ట్ ఊరికే పోదు. అంతెందుకు, మన బ్యాంక్ ప్రసాద్ అని ఒక అంకుల్ ఇక్కడ మన దగ్గరికి వస్తూ ఉంటారు, అప్పుడప్పుడు కార్యక్రమాలు పాల్గొంటారు. ఆయన సివిల్స్ జస్ట్ మిస్డ్ క్యాండిడేట్, జాగ్రఫీ బాగా చదువుకున్నాడు,
అది రియల్ ఎస్టేట్లో బాగా ఉపయోగింది. ఇవాళ కోట్ల రూపాయల ఆశ సంపాదించుకోగలిగాడు. ఎందుకంటే అందరికీ ఊరు బయట కిలోమీటర్ దూరం అనిపించుద్ది, ఆయనకు ఊరు బయట కిలోమీటర్ అంటే ఒక 5 ఏళ్ల తర్వాత ఊరు మధ్యలో అవుద్దని అంటాడు ఆయన. ఊరు బయట కిలోమీటర్ దూరంలో కొనడానికి రేట్ ఎక్కువగా అంటారు, ఆయన ఏమంటాడంటే 5 ఏళ్ల తర్వాత ఊరు మధ్య అవుద్దయ్యా, కొనండి అయ్యా ముందు అంటాడు ఆయన. ఇవన్నీ జాగ్రఫీలో నేర్చుకున్నాడంట. సో నేర్చుకున్న సబ్జెక్టు ఎక్కడికి పోదు, అది కొండంత బలం, రేపొద్దు నెక్స్ట్ జనరేషన్కైనా ఉపయోగపడుతుంది. అందుకే రమ్యతో చెప్పిన విషయం, నీకు అసలు డౌటే అవసరం లేదమ్మా, నువ్వు ఏదైనా చేసేది 3 ఏళ్ల వరకు కళ్ళు మూసుకుని ఎదరికెళ్ళు, తర్వాత ఏదైనా కాకపోతే అప్పుడు చూద్దాం అని చెప్పేసి. సో అలాంటి పట్టుదల అవసరం ఈ జాబ్ సంపాదించుకోవడానికి. ఓకే, మరి ఇప్పుడు జాబ్ వచ్చిన తర్వాత నీకేం ఫీలింగ్ వచ్చిందో చెప్పు. అంటే ఆ థ్రిల్, ఒక క్షణాన గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అందరూ పలకరిస్తారు, అప్పుడు నువ్వు ఏం ఫీల్ అయ్యో చెప్పు ఒకసారి. జాబ్ రాకముందు వరకు మనం అసలు సక్సెస్ అవుతామా అనే డౌట్ ఉండేది సార్. జాబ్ వచ్చాక ఓకే మనం కూడా అచీవ్ చేయగలం అన్న ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫ్యూచర్లో ఇంకేమన్నా చేయాలి అంటే కొంచెం కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది సార్. జాబ్ వచ్చాక అందరూ మాట్లాడుతుంటే ఏంటి జాబ్ వస్తే ఇంత స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా ఎవరికైనా అనే ఒక అంతే కదా, కొత్తగా అనిపించింది సార్. ఎంత వాల్యూ వచ్చేస్తో సడన్గా. ఎందుకు ఇప్పుడు నేను వెళ్ళేది, నేను బ్యాంకులో సంతకం పెడితే నాకు రూపాయి ఇచ్చేవాళ్ళు లేడు. ఈ కాగితాలు బట్టరా, స్థలాలు బట్టరా, పొలాలు బట్టరా, దానికి అదేంటి లాయర్ దగ్గరికి వెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకురా, దానికి పాత నకలు పట్టుకురా, ఇవన్నీ అడుగుతారు. కానీ ఆవిడ వెళ్ళి బ్యాంకుకి వెళ్ళి జీతం తీసుకున్న తర్వాత ఒక సంతకం పెడితే పర్సనల్ లోన్ అనే పేరుతో ఒక 25 లక్షల రూపాయలు ఈరోజు ఇచ్చేస్తారు కావాలంటే. ఎందుకు? బ్యాంకు వాళ్ళకి సుఖం కదా, ఆవిడ జీతం అక్కడ కట్ అయిపోద్ది. నా దగ్గర నుంచి వసూలు చేయగలంటే ఎంత కష్టం. అందుకే గవర్నమెంట్ జాబ్ వస్తే ఇక దాని రేంజ్ కానీ దాని వాల్యూ కానీ అది ఇక డిఫరెంట్ అంతే. అది తనకు దొరికినటువంటి ఓ చక్కటి అవకాశం. నేను మోనికాకి మొన్న ఏం చెప్పానంటే, వీళ్ళందరూ పిల్లలు కూడా ఉన్నారు ఆ రోజున. ఇప్పుడు మోనికాకి ఒక అదృష్టం ఒక దురదృష్టం 2 చేతుల్లో కూర్చుని వచ్చి. ఒక అదృష్టం ఏంటంటే జాబ్ వచ్చింది, సెటిల్ అయిపోయింది. వాళ్ళ గవర్నమెంట్ జాబ్ అంటూ చిన్నది వస్తే కూడా వదిలిపెట్టకూడదని నేనే చెబుతున్నాను. పెద్ద పెద్ద ఆశయాల కోసం పనిచేసే నేను జాబ్ వస్తే వదిలిపెట్టొద్దని చెబుతున్నాను. ఇప్పుడు అమ్మాయికి దురదృష్టం ఏంటంటే టోటల్ టైం అంతా కిల్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు ఆఫీసులో తోంబడేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీ, రేత్రిపూట కూడా ఇంటికి వెళ్ళొద్దంటే ఏం మాట్లాడేది లేదు. కానీ ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ పెడితే నీ పరిస్థితి ఏంటి? ఎక్కడ చదువుతావు, ఎప్పుడు చదువుతావు? ఇక్కడ మీ చెల్లి కూర్చుని 24 గంటలు చదువుతుంటే నువ్వు అక్కడ 6 గంటలే చదవాల్సి వస్తుంది. ఇప్పుడు మీ చెల్లి గ్రూప్ 2 కొడితే నీకంటే వచ్చి పైన కుర్చీ కూర్చుంటుంది, అంతే కదా. ఓ మిస్ మోనికా వేర్ ఆర్ యూ నౌ అంటే అక్కడ కూర్చొని మరి ఇప్పుడు ఇది ఎదుర్కోవాలి ఒక పక్కన. సో టైము అక్కడ పాడైంది. అయితే అదృష్టం ఏంటంటే దాంట్లో ఉన్న కాస్తలో ఒక జాబ్ వచ్చింది అనే ఒక తృప్తి, ఒక విజయం సాధించాలనే ఒక బలం, ఒక నమ్మకం. తర్వాత అలాగే జాబ్ రాకపోతే ఏమైపోతానే ఒక భయం ఉండదు, ఎందుకంటే ఒక దాంట్లో సెటిల్ అయ్యాం కాబట్టి. ఈ మైనస్లు ప్లస్లు అడ్జస్ట్ చేసుకుంటూ ఆ కసి పోకుండా కూర్చుని చదివితే మళ్ళీ నువ్వు త్వరలో ఇంకో గ్రూప్ 2నో గ్రూప్ 1నో ఇంకా ఏదన్నా ఉంటే ఓపుకుంటే, నేను అంటే బాగోదని అంటలేదు కానీ ఇంకా రకరకాల ప్రయత్నాలు చేసి ఇచ్చాను. మరి మీ చెల్లెళ్ళందరికీ 1-2 సెంటెన్సుల్లో ఒక 2-3 టిప్స్ చెప్పు. అంటే ఏం చేస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అనే దానికి 2-3 పాయింట్లు చెప్పు. మనందరికీ రెయిన్బో అంటే చాలా ఇష్టం కదా. చాలా రెయిన్బో వచ్చిందంటే బయటకు వెళ్ళి చూడాలని చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాము. ఆ రెయిన్బోలో 7 కలర్స్ ఉంటాయి. ఆ 7 కలర్స్లో ఏ కలర్ లేకపోయినా అంత బ్రైట్గా అనిపించదు, మనకి చూడాలన్న ఆసక్తి కూడా రాదు. అలాగే మన లైఫ్ కూడా అంతే. మన లైఫ్లో అన్నీ ఉండాలి. బాధ ఉండాలి, సంతోషం ఉండాలి, గెలుపు ఉండాలి, ఓటమి ఉండాలి, ద్వేషం ఉండాలి, అభిమానం ఉండాలి, గౌరవం ఉండాలి, అవమానాలు అన్నీ ఎదుర్కోవాలి. బాధ లేనిదే సంతోషం విలువ మనకి తెలియదు, ఓడిపోందే గెలుపు విలువ మనకి తెలీదు. సో బాధపడినప్పుడు అక్కడే ఆగిపోకుండా మన ప్రయత్నం మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే మనం పడిన బాధలన్నీ మనకి ఏదో ఒక రోజు 100 రెట్ల సంతోషాన్ని తిరిగి తీసుకొస్తాయి. సో ఆ రోజు వచ్చే వరకు నిబ్బరంగా ఉండి వర్క్ చేయాలంటాం, అంతే కదా. వెరీ గుడ్. మేము ఎన్ని చెప్పినా వృధా అమ్మా, నువ్వు చెబితే అది అద్భుతం. ఎందుకని నువ్వు సాధించి చెబుతున్నావు, మేము సుత్తి కొడుతున్నాం అంతే.
అంతే కదా? ఓకే, రైట్. అంతే, సాధించి చెప్పేవాళ్ళ మాట అంటే వాల్యూ. మరి నిజంగా రేపు రమ్యక్క సివిల్స్ కొట్టి వచ్చి వేదిక మీద కూర్చొని మాట్లాడితే మరి దాని వాల్యూ ఎట్లా ఉంటుందో చూడండి. త్వరలో అది కూడా చవి చూద్దాం. చాలా ఎదురు చూస్తున్నాం, ఎన్నో మొక్కులు మొక్కుంటున్నాం దేవుడికి. మనం మా ఎంట పెట్టుకుని కొల్లెమ్మడి తీసుకెళ్ళాం. మొత్తం నేను వీళ్ళని చూడల్లా దండం పెట్టుకున్నాం. ఈ పిల్లకి త్వరగా ఐఏఎస్ వచ్చేస్తే బాగుండు, మా పిల్లలందరికీ ఆదర్శం అవుతుందన్న ఉద్దేశంతో. సో నీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నామమ్మా. కొద్ది కాలం పాటు నీ చాకచక్యంగా ఎక్కడ టైం దొరుకుతుందో అక్కడ క్యాప్చర్ చేసి నువ్వు పికప్ చేసుకెళ్తే ఈజీగానే నువ్వు గ్రూప్ 2 కానీ ఇంకా ఏదైనా సాధించగలవని చెప్పేసి నేను నమ్ముతూ నేను మరొకసారి అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు కమలాకర్ మాస్టర్కి మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మాస్టర్ గురించి ముందుగా చెప్పేది ఆయన చేతల మనిషి కానీ మాటల మనిషి కాదు. నన్ను ఇంతకాలం సపోర్ట్ చేసినందుకు మా పేరెంట్స్కి, నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చినందుకు పూర్ణ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. నేను ఎప్పటికీ ప్రగతికి రుణపడే ఉంటాను సార్. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. నేను కోరేది ఏంటంటే, మేము ఎప్పుడు ప్రగతి ఆశయం ఏంటంటే నీ చేతిలో ఏదో కానీ అధికారం ఉంటుంది గ్యారంటీగా. ఆ అధికారాన్ని ఎక్కడికి వెళ్ళినా అక్కడ పచ్చి అవకతవకల ప్రపంచం అది. ఆ డిపార్ట్మెంటు ఏ డిపార్ట్మెంట్ అయినా అక్కడ ఉండి కూడా నువ్వు ఒక నిప్పులాగా నీ నిజాయితీతనంతో నీ నిష్ఠతో నీ రూపాయి నువ్వు జీతంలో వచ్చిందని హాయిగా తీసుకుంటూ దానికి తగిన సర్వీస్ ఇచ్చి ఏ పేద మనిషి వచ్చినా సరే నీ చేతిలో పడితే వాళ్ళకి న్యాయం జరుగుద్ది అనే ధైర్యాన్ని ప్రగతికి నువ్వు ఇస్తే ఇంతకంటే నువ్వు రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉండదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఈ ఉద్యమ లక్ష్యం అది. ఎప్పుడో నాన్న చిన్నప్పుడు చెప్పాడు, అరే మీకు 2 జతల బట్టలు ఇవ్వగలరా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవడానికి, కానీ నేను ఎవరి దగ్గర చేయి జాపి ఎవరికైనా అన్యాయం చేసి డబ్బు తీసుకొస్తే మీకు ఎన్ని జతలైనా కుట్టించగలను, మీకు న్యాయంగా నేను బతకడం కావాలా, కొత్త బట్టలు కావాలా అని అడిగినప్పుడు ముక్తకంఠంతో మేము అందరం అన్నదమ్ములు కూడా న్యాయంగానే బతుకుదాం నాన్న అని చెప్పిన మాట ఈరోజు ఇంతమందికి అందించే జరుగుతున్నటువంటి ప్రయత్నం. మేము ఏనాడు పండగలకు బట్టలు కుట్టించుకోవడం కానీ బర్త్డేలు చేసుకోవడం కానీ మా జీవితంలో మాకు ఏనాడు తెలీదు, గుర్తు కూడా రాదు. మేడం వచ్చిన తర్వాత నాకు గుర్తు చేయటమే కలిపితే నాకు అసలు బర్త్డే అనే విషయం కూడా తెలియదు. ఇప్పుడు కూడా చాలాసార్లు మర్చిపోతుంటాను. అలాంటి స్థితిలో ఇవాళ ఇంతమందికి మేము ప్రభుత్వ ఉద్యోగాలు తెప్పించగలిగితే నిజంగా సమాజానికి. ఎప్పుడో ఒకసారి మన రజితాక చెప్పింది, ఆ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఉంటే ఒక పెద్ద ఆయన వచ్చి బాగా నడవలేకుండా కూర్చుంటే ఆయన్ని ముందు తీసుకొచ్చి ఆయనకి ఆ వర్క్ చేసి పంపించండి, కాస్త హెల్ప్ చేయండి అని మంచిలు ఇచ్చి కూర్చోబెడితే ఆయన అన్నాడంటే వెళ్ళేటప్పుడు, రిజిస్ట్రార్ ఆఫీస్ చరిత్రలో ఇలా ఎప్పుడు చూడలేదమ్మా, డబ్బులు అడగడమే తెలుసు కానీ ఇలా పెద్ద ఆయన వచ్చాడని తీసుకొచ్చి పనిచేసి కూర్చోబెట్టి మంచిలు ఇవ్వడం ఎప్పుడు తెలియదు మాకు. ఈ భూమినంతకాలం నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్నానమ్మా అన్నాడంట. అది ఎన్ని కోట్ల రూపాయల ఆస్తితో చూడండి ఇక ఆశీర్వాదం అనే విషయం. సో అలాంటి వైపు మా పిల్లలంతా మేమంతా ప్రయాణం చేయాలని మీ అందరి ఆశీర్వాదాలు మాకు ఉండాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ, కమలాకర్ మాస్టర్ని ఎప్పుడు వేదిక మీద మాట్లాడమన్నా నాకు వద్దండి అంటారు, కానీ వాళ్ళు మాట్లాడక తప్పలేదు. లెక్క వేశాడంటే తప్పదంతే, ఇంకా గురి తప్పదంతే. ఎవరన్నా తప్పు వేశారంటే పెన్ను అక్కడి దగ్గరికి వెళ్ళిపోద్ది అంతే. ఎక్కువసేపు ఎతకవసరం లేదు, నాకు అరగంట ఎదిగినా తప్పు దొరకదు. కానీ ఆయన అలా కన్ను వేసాడంటే కరెక్ట్గా తప్పు దగ్గరికి వెళ్ళిపోద్ది పెన్ను. అందులో అంతటి నైపుణ్యం. ప్రగతి నిర్మాణం మొత్తం కోట్ల రూపాయలన్నీ కూడా ఆయన సంతకంతోనే ఆయన చేతి మించే నడిచిదంతా నిర్మాణం జరిగింది. మాస్టర్కి కూడా ఈ సందర్భంగా ప్రజాముఖంగా మీలాంటి మనిషి నాకు తోడుగా నిలబడటం అనే దానివల్లే నేను ఇంత సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాం చేయగలుగుతున్నానని చెప్పేసి తెలియపరుస్తూ మాస్టర్ని 2 ముక్కలు మాట్లాడవలసిందిగా కూర్చున్నాను. అందరికీ నమస్కారం. స్టేజ్ మీద మాట్లాడడం అలవాటు లేదు ఫస్ట్ నుంచి. కాకపోతే సార్ నా మీద ఉన్న నమ్మకం నుంచి ఇదంతా అప్పచెప్పినందుకు, యాక్చువల్గా నాకు అకౌంట్స్ తెలియదు, సార్ నా మీద నమ్మకంతో అప్పచెప్పారు. సార్ డైరెక్షన్లో మొత్తం చేసుకెళ్ళాను అకౌంట్స్ పరంగా. అయితే నెక్స్ట్ ఇక మా పిల్లని కానీ మా మిస్సెస్ని కానీ చదివించడానికి ఒకటే కారణం, ఆడపిల్లలు ఎలా అయినా సరే మినిమం ఏదైనా తండ్రి పుట్టింటి దగ్గర యువరాణుల్లాగానే పెరుగుతారు, ఉన్నంతలో యువరాణుల్లాగానే పెంచుతారు ఆడపిల్లలు. కానీ అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మహారాణుల్లా ఉంటారా, పని మనుషుల్లా మారతారా అన్న ఇదితో వాళ్ళందరినీ వాళ్ళకి ఆర్థిక స్వేచ్ఛ ఇస్తే మహారాణుల్లో బతుకుతారు, 4 సంవత్సరాలు లేట్ అయినా అన్న ఉద్దేశంతోనే వాళ్ళ ఫ్రీడమ్ ఇచ్చి అలా చదివిస్తూ ఇచ్చేస్తుంది. యాక్చువల్గా మా మిస్సెస్ని కూడా మ్యారేజ్ తర్వాతే ట్రైనింగు అంతా చేయించింది. అది తను చెప్పొద్దు తర్వాత. ఓకే, థ్యాంక్ యూ మాస్టారు. ఇంతకాలంగా మీరు మాట్లాడకపోతే ఎలాంటి ముత్యాల లాంటి వాక్యాలు మిస్ అయ్యామో ఇప్పుడు అర్థమైంది.
చూడండి, ఆ డైలాగ్ విన్నారు కదా, అత్తింటికి వెళ్ళిన తర్వాత ఎలా బతుకుతావు అనే దానికి ప్రతి కూతురికి మనం ఇవ్వాల్సినటువంటి ఒక ఆర్థిక స్వావలంబన అంటారు చట్టం ప్రకారం దీన్ని. అంటే తన చెయ్యి ఎప్పుడు ఇలా ఉండకుండా ఇలా ఉండటానికి ఇచ్చేటటువంటి ఒక స్థానం మన కూతురికి మనం ఇచ్చేటటువంటి అవకాశాన్ని, ఎంత 100 కోట్ల ఆస్తి ఉండొచ్చు అత్తగారింటి దగ్గర, కానీ అడగాల్సిందే. కానీ ఇప్పుడు ఏటీఎం ఇలా గుచ్చితే ఇలా డబ్బులు వస్తాయి, అది తీసుకెళ్ళి మనం ఇస్తే వాళ్ళు తీసుకుంటారు అక్కడ. అలాంటి భాగ్యం పొందాలి అంటే ఈ చిన్న చిన్న కష్టాలు క్లిష్టతలు ఎదుర్కోవాల్సిందే తప్పదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు 2 మాటల్లోనే అద్భుతమైన విషయాలు చెప్పారు. తర్వాత టీచర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆవిడ తెలుగు పండితుడు కాబట్టి మాటలకేమీ కొద ఉండదు, పద్యాలు గిజ్జాలు పట్టుకు మరి చెప్పొచ్చు. టీచర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నేను 2014 డిఎస్సి ద్వారా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో గ్రేడ్ 2 పండిట్గా ఎన్నికయ్యానండి. తర్వాత 2019లో నాకు గ్రేడ్ 1గా ప్రమోషన్ వచ్చింది 2 సంవత్సరాలకి. ఇప్పుడు గ్రేడ్ 1గా పనిచేస్తున్నానండి, గ్రేడ్ 1 తెలుగు. 2010లో ప్రగతికి వచ్చాము, ఎంటర్ అయ్యామండి మేము టీచర్స్గా. నేను తర్వాత మా హస్బెండ్ ప్రోత్సాహంతో, పూనా మాస్టర్ సహకారంతో, ఆయన డిఎస్సి కోచింగ్ అప్పుడు స్టార్ట్ చేశారు సార్. స్టార్ట్ చేసినప్పుడు మీరు డిఎస్సిలో కూర్చోండి, కోచింగ్ తీసుకోండి, మీరు ఎన్నాళ్ళని ఇలా జాబ్ చేస్తారు అని చెప్పి కూర్చోబెట్టారు సారే. అలాగే బుక్స్ అవి తీసుకునేటప్పుడు అలాగూ మీరు చదవటమే కాదు, జాబ్ సంపాదించాల్సిందే, జాబ్ కొట్టాలి అని చెప్పారు. అలాగే నేను కష్టపడి చదివానండి. చదవటం కూడా 2013లో స్టార్ట్ చేశానండి. 2014లో నోటిఫికేషన్ వచ్చింది. 2015లో ఎగ్జామ్ రాసాము. మాకు పోస్టింగ్ ఇచ్చింది 2016 జూన్లో పోస్టింగ్ వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్లోనే చదవగలిగాను. అది కూడా ప్రగతి వల్లే అనుకుంటున్నాను. అక్కడ కోచింగ్ అయితే కానీ, ఇన్స్పిరేషన్ క్లాస్, మోటివేషన్ క్లాసులు అయితే కానీ, అలా మిగిలిన విషయాలన్నింటిలో కూడా 18 గంటలు 12 గంటలు కూడా కూర్చునేవాళ్ళం అండి క్లాసుల్లో. ఏదన్నా జీకే క్లాసు అలా చెప్తే ఉదయం 6 గంటలకు 4 గంటలకు స్టార్ట్ చేస్తే సాయంత్రం 8, 9 కూడా సందర్భాలు కూడా ఉండేవి. అలా అయితే విసుగని బాధని అలా అనిపించేది కాదు. ఇంకా చెప్పినా బాగుంటుంది, క్లాసులు వింటూనే ఉండేవాళ్ళం. అలా కష్టపడి చదవబట్టే ఈరోజు మీ ముందు మాట్లాడగలుగుతున్నాను అనుకుంటా. 2008 డిఎస్సీను 12 డిఎస్సీ అనుకుంటానండి. అప్పుడు విజయోత్సవం జరిగింది. ఆ సభలో వాళ్ళకి సన్మానం చేస్తున్నప్పుడు చూసి నేను కూడా డిఎస్సీ రాస్తే నేను కూడా ఇలా సన్మానం చేయించుకోగలనా అని అనుకున్నాను. తర్వాత డిఎస్సి రాశాను, నేను కూడా సన్మానం పొందాను. నాకు జాబ్ వచ్చిన తర్వాత నా పిల్లలు కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అని అనుకున్నాను నేను. అయితే మనం అనుకున్నట్లుగా మన పిల్లలు చదవాలి కదండి, అది అనుకున్నాను. కానీ నేను వాళ్ళతో అయితే అంత ఫోర్స్ చేయలేదు. చదవాలి, బాగా చదువుకోవాలని చెప్పాను. కానీ వాళ్ళు కూడా నేను అనుకున్నట్లుగానే చదువుతున్నారు, బాగా చదువుకున్నారు, అన్ని విషయాల్లో నా మాట విన్నారు. పెద్ద ఆవిడ సాధించింది, నా కోరిక నెరవేర్చింది. గవర్నమెంట్ జాబ్ అది చిన్నదా పెద్దదా అని కాదు, గవర్నమెంట్ జాబ్ చేయాలి, అది ఒక జాబ్, సెక్యూరిటీ జాబ్ అని అనిపించింది నాకు. అనుకున్నాను, అలాగే అది ఏదైనా సాధించాలి అంటే నమ్మకం ఉండాలండి. ముందు నమ్మకం ఉంటే తప్పకుండా ఇది సాధించగలను, నేను చేయగలను అనే నమ్మకంతో పనిచేస్తే తప్పకుండా సాధించగలుగుతామని నాకు అనిపించింది. నేను అలాగే పాటించాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు ట్రైనింగ్ ఎప్పుడైంది అన్నారు? ఏ సంవత్సరం అయింది తెలుగు పండిట్? 2012 సార్. 12. జాబ్ ఎప్పుడు వచ్చింది? 2016. అంటే ఒక 4 years గ్యాప్ అక్కడ. ఇందాక సార్కి 10 years గ్యాప్ లాగా ఇక్కడ 4 years దాకా అన్నారు. ఆయన హిందీ లేదు కానీ మీ దగ్గర ఉన్నట్టయితే నేను 2012లోనే కొట్టేవాడిని. ఏం లేదు ఇక్కడ, మంత్రశక్తి ఏం లేదు, కానీ ఒక సిస్టమ్. ఎవరిని డిఎస్సి వాళ్ళని ఎవరిని కదిపినా ఇదే మాట మాట్లాడతారు. కరెక్ట్ టైంకి ఫ్యాకల్టీ వచ్చి అర్థమయ్యేలాగా పాఠం చెప్పడం, దానికి రాజీ పడం, పేమెంట్ ఎక్కువ లేకపోతే ఎవరు దొరకరా ఉండదు. ఇక 100% వాళ్ళకి కావాల్సిన చేసేయటం. ఇంకా రెండోది ఎగ్జామ్ సిస్టమ్, కరెక్ట్గా రోజు ఎగ్జామ్ పెట్టడం, వాళ్ళు చదువుకునే మంచి వాతావరణం ఇవ్వడం, తప్పు చేస్తుంటే ఒప్పుకోకుండా గట్టిగా కట్టుబాటులో పెట్టడం.
మూడోది ఇలాంటి మంచి కార్యక్రమాలతో మంచి మాటలతో ఎక్కడ లేనటువంటి ధైర్యాన్ని నూరిపోసి వాళ్ళకి ఆ అవకతవకలు గురిగా కాపాడటం. ఇక ఆ సక్సెస్ అవ్వడానికి ఏం చేయాలన్నా సరే సిద్ధం. ఇక అప్పు లేకపోతే బాధో సాధో లేకపోతే అవమానం ఏం తెలియదు. అంటే అవసరమైతే ఎన్ని తిట్టులు తినడానికైనా రెడీ అయ్యాము, కానీ పిల్లల సేఫ్టీకి మాత్రం ఎక్కడ తప్పించుకోలేదు, దాన్ని తప్పడానికి అవకాశం లేదు. ఇలాంటి ఎన్నో అవమానాలు, ఎన్నో బర్డెన్స్, ఎంతో ఆర్థిక సమస్యలు, సామాజికంగా రకరకాల మాటలు, ఎన్ని అపవాదులు తీసుకొచ్చి మేదేస్తారో. ఎందుకంటే అసూయకి తట్టుకోలేరు. ఎన్నైనా భరించాము, కానీ పిల్లల సేఫ్టీ గురించి మాత్రం రాజీ పడకపోవడమే. ఇవాళ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక 3 లక్షల మంది నా పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే అది ఎన్ని జన్మలకి ఎంతమందికి అవకాశం దొరుకుద్ది అనే విషయం, అది ఇంకొకరికి అందరికీ దక్కే అవకాశం కాదు. అందుకే మాకు ఇచ్చినటువంటి ఈ భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని ఎల్లవేళలా ఓపుకున్నంత వరకు వినియోగించాలని చేస్తున్న ప్రయత్నమేనమ్మా ఇది కూడా. ఏమైనా చెబుతారా ఇంకేమన్నా? మా పిల్లలకి ఏదైనా 2 మాటలు చెప్పండి. నా ఉద్దేశం ప్రకారం అయితే మాస్టర్ ఇక్కడ మిమ్మల్ని అందరినీ సేఫ్టీ మెథడ్లో ఉంచారని అనుకుంటున్నాను. బయట వాతావరణం అయితే ఏమీ బాగోలేదు. బయటకు వెళ్తే ఈ వాతావరణంలో చక్కగా చదువుకోవటానికి కానీ, మోటివేషన్ క్లాసులు కానీ, యోగా, ఆరోగ్య విషయాలకు సంబంధించి అన్ని విషయాల్లోనూ చాలా బాగుంది. బయటకు వెళ్తే ఇవన్నీ చేస్తాము అనే నమ్మకం మాత్రం ఉండదు. ఇంటికి ఇప్పుడు సెలవులకే 4 రోజులు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఒక్కరన్నా ఉదయం 4 గంటలకు లేస్తారా చెప్పండి? అది ఈ షెడ్లో వరకే సాధ్యం, లేకపోతే 100% అటెండెన్స్ సార్ అనడానికి కుదరదు. లేదంటే కొత్త స్లోగన్ ఏంటంటే నో లేట్ సార్ అనాలి. అంటే అందరూ పెందరగాడు రావాలంటే పెందరగాడు ఒకరు లేపుకోవాలి. పెట్రోల్ లీటర్ వెళ్ళి అమ్మ నువ్వు రా తల్లి లేకపోతే నాకు ఆబ్సెంట్ అవుద్ది అని ఒకళ్ళొక్కరు బతిలాడుకోవాల్సి వస్తుంది అంతే. అది ఒక చక్కటి వాతావరణంలో చదువుకోవటానికి బాగున్న వాతావరణం కాబట్టి మనం అందరం కూడా మంచి అవకాశాన్ని ఇక్కడ కలిగించారు కాబట్టి ఈ అవకాశాన్ని తప్పకుండా మనం అందరం వినియోగించుకోవాలి. నమ్మకంతో ఉంటే తప్పకుండా విజయం సాధించగలుగుతాము. అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. భవిష్యత్తులో మీరందరూ కూడా ఇలాగే సన్మానానికి మీ పేరెంట్స్తో రావాలని కోరుకుంటున్నాను. ఆశీర్వదిస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఒకసారి పర్సనల్గా 3 వరకు కూడా ఫోటో తీయండి. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వస్తే కనుక కలిసి ఫోటో దిగవచ్చు. త్వరగా రావాలి. ఈవిడే నెక్స్ట్. ఈవిడు పని పూర్తయితే మా కర్తవ్యం అయిపోయినట్టుగా నేను మేస్తారు ప్రగతి పని చూసుకుంటుంటాం. ఇంకా దగ్గరికి వెళ్ళాం.
నేలమ్మ నేలమ్మ నీకు వేల వేల వందనాలమ్మా. నేలమ్మ 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 నీకు కొమ్మలే ఇగురు వేసే మావిలే పూత పూసే కోయిలే కూత కూసే ఎందుకెందుకెందుకో పల్లె మధురాపురి సదన మృదువదన మధుసూదన జయ మంగళ వింతైన భట్రాజు కావ్య ప్రగతి మహిళా అకాడమీ ఆఫ్ పామర్రు కలియుగావతారి పరమ ప్రేమమూర్తి. ఒకటి ఆగిపోవడం ఇంకొకటి సాగిపోవడం. మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి